హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు ఏంటని చూస్తున్నారా? మజ్జిగలో గారెలు ఎలా చేసుకుందాం చూసేద్దాం. ముందు బాండి పెట్టుకొని గ్యాస్ స్టవ్ మీద కొంత తాలింపులు శనగపప్పు వేసుకొని అది వేగిన తర్వాత మిగతా తాలింపులు జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అంటే మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం మసాలా, కొంచెం చికెన్ మసాలా అయినా ఏదైనా కొంచెం గరం మసాలాని వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట, కలర్ వచ్చేదాకా. ముందు శనగపప్పు వేగిన తర్వాత మిగతా అన్నీ వేసుకోవాలి. శనగపప్పు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి శనగపప్పు ఫస్ట్ వేసుకున్నాం. ఎప్పుడైనా మనం గారెలు వేసుకున్నప్పుడు ఎక్స్ట్రాగా గారెలు ఉండిపోతే మనం తినేసిన తర్వాత కదా, అవి పక్కన పెడితే బిగిసిపోతాయి. చల్లారిపోయిన తర్వాత మనకు తినాలనిపించదు. ఇలా తాలింపు వేసుకున్నా లేకపోతే పాకంలో వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసిన తర్వాత కామెంట్ చేసేయండి ఎలా ట్రై చేశారు. అలా వేసేసుకుని మొత్తం వేగిపోయిన తర్వాత మనం పెరుగు తీసుకోవాలి. ఆ పెరుగు కొంచెం వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి అది మంచిగా గిలక్ కొట్టి కవ్వంతో చేసుకుని పెరుగుని ఈ తాలింపు అందులో వేసేసుకొని గారెలు తీసి పెట్టేసుకుంటే ఆ వేసుకున్న మరుసటి రోజున తింటే బాగుంటాయి అన్నమాట. బాగా పీల్చి పెరుగు బాగుంటుంది. పెరుగు చూసిన విధంగా ఇలాగా చేసుకుంటే బాగుంటుంది. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా, అది తీసేసుకొని ఈ పెరుగులో వేసేసుకోవాలి. మరియు గ్రీషు చిన్ను వ్లాగ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.